నమస్తే ఓనరన్నా లేలి అని చెప్పి కలుపుతావు తొందరగా తెస్తున్నా మాకు తెస్తుండా పట్టు మామా ప్లాస్టిక్ తొట్టేసరి గాడి కొద్ది చెప్పలే పదనుకోలే పడమా ఈ బొక్కరికి మాలు కొట్టుకుంటుండేసి నాకు బీడి చెట్టు ఏదో బీడి తెచ్చుకుంటా వెయ్యి ఓకే రాఫో రుకో జరా ఏం సి పని ఎట్ట నడుస్తుంది? ఇంకా వంకాయల పని జరుగుతుందనా ఈ ఓనర్ అనే పడకు ఏడ ఉండడు ఏడలేదు మా మేస్త్రి అంటావా ఓ పారి బీడు తాతాను ఓ పారి ఒంటి పోతానని ఇదే పని ఆయా కత్తి ఉందో నెత్తి ఉందో. నమస్తే ఓనరన్నా చూసారా సార్ డబుల్ యాక్షన్ నా ఫోటోలో కాడిది జరిగా వాగల వాడుకో ఉన్నట్టు వాగల వాడుకోవట అన్నా నీకు చెప్పడం మర్చిపోతే సిమెంట్ సంచులు సాలకుండా చూడు ఇంకో 10 తెప్పి. అదేంది మేస్త్రి నిన్నే కదా 10 సంచులు తెప్పించింది అప్పుడే అయిపోయానా? ఏ సిమెంట్ పని అంటే ఏమనుకోటి మనా ఊగుంటానన్నా మాట్లాడతా ఏమన్నా మా మేస్త్రి అంత దొంగ తిరగన పడుతున్నాడా డబల్ కోటింగ్ కొడుతున్నాం మాము ఓ కోటింగ్ మీ ఇంటికి ఇంకో కోటింగ్ మా మేస్త్రి ఇంటికి దొరికింది అంతే కదా మేస్త్రి మనం తప్పు చేసామనా పండగ నానెత్తిని వస్తారంత చరణ్ సార్ వెయిట్ కన్నద్దాల తోటి 40 సార్ మరి కన్నద్దాలు లేకుంటే కన్నద్దాలు తీసినా కనపడదు కదా సార్. సరేలే నీ రిపోర్ట్లు వచ్చినాయి, నీకు టీబీ వచ్చిందయ్యా. నాకు వద్దులే అండి సార్ మా ఇలా టీవీ ఉంది ఆర్లాడి నాకు ఒక గన్ ఇస్తారా? ఏ టీవీ అంటే ఆ టీవీ కాదు, టీబీ వచ్చేది నీకు. టీవీ సార్ పెద్దది కూడా టీవీ ఉంటుందేమో కదా సార్ అది మీరు ప్యాకింగ్ చేసి పెట్టండి సార్ నాకు పేడ ఉండాలి కదా సార్. ఇట్రా కూర్చో ఇట్రా. ఏం సార్ ఎక్కడెక్కడ నుంచి వస్తారంత తలకాయ తిన్నీకే. ఏం సార్ పవన్ కేమో రిపోర్ట్లు తేలిట్టు ఇస్తలేమంటేనే నువ్వు మళ్ళీ వస్తువా అన్న? నువ్వే చెప్పనా వన్ రిపోర్ట్ టీవీ వచ్చేదా కూడా ఒకటే టీవీ టీవీ అంటే అడ్రస్ తెచ్చిస్తావనా? అట్లే ఎంత తిక్కనాలు ఏం మెంటల్ నీకేమన్నా టీవీ లేదా టీవీ పడతలేదు అదే ఎంత తిక్కనాలు ఎంత బతుకుతాయటం లేదు. చలికాలం అయ్యఫ్ ఎండాకాలం వచ్చా ఏసి అడుగు ఆన్సర్ పండగ నానెత్తిని వస్తారంతా. ఏం ఇంత టైం అయితే లైట్ ఆఫ్ చేసలేవు నేనా చదువుకుంటున్నావా? చదువుకో అని ఇంత రాత్రి కూడా అవసరం అనే నా పొద్దున చదువుకుందులే. యాలేదు నేనా పొద్దునకి పరీక్షలేవే నువ్వు ఇంత కష్టపడి చదివిస్తావు దానికి న్యాయం చేయాలి కదా నేనా. ఆ పరీక్ష అంత ముఖ్యం వచ్చినాయి. ఏం పరీక్ష వచ్చినది? అది బాటనీలే మొక్కల గురించి పరిశోధన చేస్తారు. సరేలే ఏడు నీళ్ళ వాసన ఉంది. అది దోమల మందులేనైనా నన్ను చదువుకున్నప్పుడు కొరికితే నాకు ఇంట్రెస్ట్ రాదు అందుకోసమే చేసానే. సరేలే బాగా చదువుకొని పలానా కొడుకు బాగా చదువుతున్నట్టే చాలనేనా పండుకునేటప్పుడు లైట్లు ఆడుకొని పండుకో. ఆ మంచికి ఏం తెలుసు పాపం నాకు ఇది ఎందు నిద్ర రాదని. చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏదో తేడాగా ఉందంటే అందుకు 50,000 ఎట్టిపో. సర్లే స్వామి వాడు నాశనం అయితే కావాలి ఎంత అనిస్తాను మళ్ళీ పోతున్నావు షోరూమ్ పోతున్నా బా నా కొత్త బండి డెలివరీ చేయనికే మండుతున్నట్టు బండి తెస్తున్నాడు సినిమా యాది ఎక్సెల్ సూపర్ ప్లాంట్ నా కంటికి అట్ట కనబడుతున్నాను ఆ బండి నాడుకొని తిరిగి కనబడుతున్నా బుల్లెట్ బండి తీసుకున్నాను. ఏమో మెలకలు తిరుగుతుండవు. ఏం లేదు ఫేరా బాబా ఏం లేదు బాబా మా ఇంటి పక్కన బండి తెస్తున్నాడంట. వాడు చెప్పినప్పటికీ నాకు కడుపులో అంటే దేవేస్తుంది. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. వాడు బండి తెల్లటి చేయాల నువ్వు అనుకున్నది అవుతుంది. అందుకు 50,000 ఎట్టిపో. సర్లే స్వామి వాడు నాశనం అయితే కావాలి ఎంత అనిస్తాను లే. ఏ మ్యాచ్ బుల్లెట్ బండి అంటే అదంటివి ఇదంటివి ఉత్త చేతులతో వస్తావు. బుల్లెట్ బండి తెచ్చేంత సోమత ఉంది అబ్బా యాదవ్ నీ తోడుకు వాడమాడితి అంటే అది ఫేక్. మనకు అవసరమా? ఇంకోటి ఎడుతులేసి అదేమమ్మా నువ్వు నిమ్మకాయ ఎడుతు కదా ఒక్క నిమ్మకాయ ఇంటికి వెళ్ళాలని 100 నిమ్మకాయలు అంత పవర్ వేస్తే ఇలా మనం బిర్యానీ చేసుకొని తిందాం. అది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏమమ్మా. ఏ మటన్ బిర్యానీ వద్దులేనా రేట్ ఎక్కువ, చికెన్ వేసుకుని తిందాము. అవలాగా శివరాత్రి లే తునకలు తింటే కదా ఇట్ట కొడతలే శివుడు. వెజ్ బిర్యానీ చేసుకొని తిందాం. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఉత్త బియ్యం ఉడుకుతున్నావు ఫైన్ నీళ్ళు లేపో. నువ్వు డబ్బా అందుకోలే కారం డబ్బా కాదులే నూనె డబ్బా. కొంచెం చూసి చెప్పండి. సో ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన
అల్లం పేస్ట్ తెచ్చారునా ఏ తెచ్చమ్మా ఏంటి అల్లం పేస్ట్ లో చెప్పింది పండు తిక్కి పేస్ట్ కాదు అవలాగా నువ్వని చెప్పొచ్చు కదా నా అల్లం కరెక్ట్ వేసిన కదనా పేస్ట్ అల్లం పేస్ట్ అవలాగా మంచి ఉడకలు ఉంది ఇప్పుడు కానీ మన రాయలసీమ తగ్గట్టు మంచి మిర్చి పౌడర్ వేసి అనుకో ఏంది మక్కు ఈసారి ఆ పౌడర్ వేసి మక్కు మన ఆల్సి వస్తుంది పాన్స్ పౌడర్ ఎవరు తెచ్చింది వాడి తీసుకురామని చెప్పింది ఉలే బువ్వ రెడీగా ఇది దీంట్లో కొంచెం కలరు నిమ్మకాయ వేస్తే రిమ్మ కొద్ది ఉంటుంది కలర్ సరేలే కానీ ఇంకోటి ఏడుతులు వేసి అదేమమ్మా నువ్వు నిమ్మకాయ ఎడుతు కదా ఒక్క నిమ్మకాయ ఏడికి వెళ్ళాలని 100 నిమ్మకాయలు అంత పవర్ వేస్తే అయిపోయింది నాకు కథం లే దీన్ని పగల హోటల్ ఫేర్ రాజాఫో సర్లేనా పన్నా అచ్చా నమ్మిట్ట పగల గురించి చెప్పండి చేస్తుంది పౌడర్ సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన ఇట్ట పగల హోటల్ గాడిది ఆ పేపర్ ఫేవ్ కాదు అందుకో ఆ పేపర్ అందుకో దీనికి కొంచెం వేడి చేసుకురా పోనీ ఏ వద్దులే నువ్వు పోసి కాళ్ళు చూపిస్తారు లబ్బరదే అది శాతగండ జమేరు నాకి ఇటు గోరచ్చ కాపల్లో ఉంటారు నాయనా నా కొడతామమ్మా ఓకే ప్రతి ఒక్క పని కప్పుడు అయిపోయింది చేతులనా చరణ్ అంటే నువ్వేనా? అవునా? నీకు పోలీసు ఉద్యోగం వచ్చింది. నిజమానా? ఇక్కడ సంతకం పెట్టు. మామా నాకు పోలీస్ జాబ్ వచ్చిందా? మూతి మీద మీసం గుళ్ళ నీకు పోలీస్ జాబ్ వచ్చానా? సరే సర్లే మరి పాటి దుబ్బా పోలీస్ అయితే ఏమని చేయొచ్చు కదా? ఏమన్నా చేయొచ్చు. ఏ పోలీసులే మంచి కొడుతుంది నిన్ను కూడా కొడతా. ఎక్కువ వర్షం జైల్లో అసలే. ఏ బాబు నువ్వు ఇంతకీ ఆచరణ నువ్వు చారును కాదు 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 అది కొట్టి చేరకు వచ్చి గడ్రా చేతులనా అన్న ఉండాలి కొంచెం నా మాటను. ఎక్కడ పోతాడు ఫస్ట్ బయటకు పోదా అన్న నా పేషెంట్ కలిసి నా బాధ అర్థం చేసుకో. బయటికి రాలే ఏ ఇది హాస్పిటల్ మీ ఇల్లు కాదు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కుర్చీలో కూర్చోబా. మీరు ప్రైవేట్ హాస్పిటల్ అయినందుకే కదా మీకు అంత పొగరు. మానవతతో ఒక్క మాట చెప్పు, బయట ఎవడన్నా రోడ్డు మీద చచ్చిపోయే స్థితులు ఉంటే నువ్వే సాయం చేస్తావా లేకుంటే వేరే కూడా సాయం చేస్తాడని అవుతావా? ఏ అవన్నీ మాకు తెలియదు. డాక్టర్ వస్తే డాక్టర్ తో మాట్లాడు. మళ్ళీ ఏమైంది సార్ మీరే చూడాలి సార్. ఏ ఉండు మళ్ళీ ఇంతకీ ఏమైంది? వాడు చెప్పేది కరెక్టే కదా. అది కాదు సార్, వాడు స్పమ్ డొనేషన్ చేయడానికి వచ్చాడే. అయితే అది ఇంకా మంచి విషయమే కదా సార్. ఇస్తే మంచిదే. వాడు డైరెక్ట్ పేషెంట్ కి నీకు పోతున్నాడు. చాలా కంట్రీలో ఉన్నావు కొడుకుని మానవత్వంతో సాయం చేయాలనుకున్నా కూడా తప్పేనా? సారు ఓ సారు పొద్దు నుంచి ఒకటే నెత్తి తిరుగుతుంది సారు. నువ్వు ఫస్ట్ టోకన్ తీసుకొని జంటారు మళ్ళీ పండుకోపో, తర్వాత చూసా అని. ఏం సార్ అట్లా కసిరేసుకుంటారు? కొంచెం చెయ్యి పట్టుకున్నా చూడండి సార్. ఏమైందో ఏమో తెలుస్తుంది కదా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. పేషెంట్ నువ్వు అక్కడే కాదు, బయట 100 మంది క్యూలారా తిరుగుతుంది నెత్తి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అబ్బా. డాక్టర్ ఎప్పుడో పొద్దునకి వస్తే మళ్ళీ రాత్రికి మనుషుల్ని జంతువులు అక్కడ చూస్తారు. పేషెంట్ చచ్చిపోయినా బతికినా వాళ్ళకి ఏం అవసరం? అట్రా అబ్బా అంటే నన్ను పొద్దున డాక్టర్ చచ్చిపోతానబ్బా. నన్ను ఇంకా బతకను. నర్స్
చక్కుని మంచి గ్లూకోజ్ పెట్టు. ఏం సార్ అప్పుడు తెలగైనా ఫాదర్ సార్ బస్సు టైం అవుతుంది. మరి నీకు నెత్తులు వస్తుందంటే యాన్ ఎత్తినప్పుడు ఏం లేదు సార్. రాత్రి మా ఊరు బస్సు మిస్ అయిందా. ఇది ఎట్ట గవర్నమెంట్ హాస్పిటల్, పేషెంట్స్ చచ్చిపోయిన కూడా ఎవరు పట్టించుకోరు. అందుకే ఓటర్ ఖర్చులని మిగతా వాళ్ళు పండుకుంటు సార్. డాక్టర్